ప్రియ పరలోకపు తండ్రి, మహిమ కలిగిన దేవ, కృపా కనికరమ గల తండ్రి, ఆశ్చర్యకరణ సర్వాధికారి, సర్వశక్తి గల తండ్రి, అయా మీ ఘనమైన పాదములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. నేను గతించిన దినాలని కృపచేతను ప్రేమ చేతనైనంత వరకు మమ్మల్ని సజీవ లెక్కలు వచ్చి ఆదరించి ప్రభా. ఈరోజు నైనా మరి ప్రభు దినము పునరుద్ధరణ దినం అంతలో ప్రభా, ఈ సన్నిధిని మీ కాపుదల, ఈ భద్రత మాకు తోడుగా వచ్చినైనా చక్కగానైనా ఆరాధన కార్యక్రమం అంతా కూడా నైనా జయప్రదంగా జరిగించుకొని తిరిగినైనా మా ప్రియ సహోదరుడు కుమారుడు నేను మరి ఆశాన కుటుంబ దగ్గర ఈరోజు నైనా స్థితి పొడి గురించినైనా అనేక దినాల నుంచి ప్రార్థించిన రీతిగా ఆశించిన రీతికి ప్రభా, నేను మీ దాసుల దగ్గర మీ దాసుల కుటుంబంలో ఈ రీతిగా జరగనించిన ఈ యొక్క నైనా మరి యొక్క కృతజ్ఞత కోరికనైనా బహుగా మీరు ఆశీర్వదించండి, దీవించండి. నేను వచ్చిన మా ప్రియులు బట్టి సంఘస్థులు బట్టి సంఘ క్షేమం కొరకు ప్రార్థించాం. అయానికి స్తోత్రాలు. కుడి వచ్చిన బంధువులు బట్టి, కుడి వచ్చిన స్నేహితులు బట్టి, సంఘం నేను మరి ఇంకా నేను ఇరుగు పొరుగు వారిని బట్టి ప్రార్థన చేస్తున్నా. ప్రియ తండ్రి, అయా దయాళుడు, కృపా కనికరమ గల తండ్రి, నేను మరి ప్రార్థిస్తాము. నైనా ఆశించిన రీతిగా నైనా కృపచేత మమ్మల్ని కూడా నైనా ఉదయం రాత్రి కాల సమయంలో నేను మీ పాల్గొనడానికి నడిపించి నాయన ఈ రీతిగా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయా ప్రాంతాల నుంచి నైనా కౌరు నైనా రాజమండ్రి ఆయా ప్రాంతం నుంచి తీసుకొచ్చిన మా సోదరులు బట్టి, మా ప్రియులు బట్టి నైనా స్తోత్రాలు, దేవుని దాసులను బట్టి అయానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదే కాకుండా ప్రభా, అత మాత్రమే కాకుండా అనుకూలమైన మమ్మలను ప్రేమించి ఆదరించినైనా మరి రాత్రి కాలసమైనా సాగుని వర్తమానం కొరకు ప్రార్థిస్తుండగా నేను మరి ఎవరైతే మీరు ఈ రాత్రికి నైనా మాట్లాడని ఇష్టపడుతున్నారు ప్రభా, మీ దాసులతో మీరు మాట్లాడి దయా సహాయపడమని, నేను ఘనత మహిమ ప్రమాణం మీరు ఆరోపించుకోమని, మంచి వాతావరణం మాకు అనుగ్రహించి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సియోను గీతాల్లో 205 పాట పాడుకుందాం. 205 పాట హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందున నిన్ను పూజించే కీర్తింతును. అన్ని వేళలయందున
చివరి గీతాలో 514 పాట కలిసి మాకు కలిసి పాడండి పిల్లరా. ఓకే 514 పాట పాడుకున్నాం పిల్లరా. తల నుంచి మరి కలిసి మాతో పాడండి. ಎಲ್ಲ ವೇಲಲ್ಲಂದೋ ಕಷ್ಟಕಾಲಮಂದೋ వల్లవుండయసు స్తుతింతు ఎల్లనూ నీవే మాకెల్లడల వల్లపడలే వివరింప ఎల్లనూ నీవే మాకెల్లడల వల్లపడలే వివరింప ఎల్లవే కల్లందో కష్టకాలమందో వల్లవుండయసు స్తుతింతు ఎల్లనూ నీవే మాకెల్లడల వల్లపడలే వివరింప ఎల్లనూ నీవే మాకెల్లడల వల్లపడలే వివరింప
నీవే భావన నీవే నా కావలి నీవే వేళలను కష్టకాలమందు మహిమతో స్తుతించు ఎల్లను నీవే నా ఎల్లనమా పడలే ఎల్లను నీవే నా ఎల్లనమా పడలే దివది ఆత్మీయాలలో మనం పాడుకుందాం అందరు కలిసి. మీకు కూడా బుక్కులు ఇవ్వబడింది, తీసుకోండి. మాతో కూడా సహకరించండి ప్రియులారా. ఆత్మీయ గీతాలలో మనం 25వ పాట పాడుకుందాం ప్రియులారా. 25వ పాట బుక్కులు ఇచ్చాను. 25వ పాట పాడుకుందాం అందరూ కలిసి. మాతో కూడా పాడండి. ఒకవేళ ఈ పాట రాకపోతే మాతో కూడా కలిసి నేర్చుకోవాలని మనం చేస్తున్నాం. నీ నామమునే ప్రభువా కొనియాడి స్తుతించెదను, నీ నామమునే ప్రన్నా నీలలో లేదు నిన్నా, నీ నామమునే ప్రభువా కొనియాడి స్తుతించెదను, ఏ నామమునే కన్నా నీలలో లేదు నిన్నా, దేవును ఆదరించి మోసపు చెర నుండి తీసి, దేవును ఆదరించి మోసపు చెర నుండి తీసి, అధికారిగా
క్రీస్తునందు ప్రియులారా, మన సహోదరులు పాడవాలంటే ఎవరైనా పాడాలి. శక్తి కృపారామ గారు, కృపారాం గారు, కృపారాం గారు ఎవరండి రావాలని పాడతారా ఈ పాట? మైకి ఎదిగేది ప్రియులరా, మరి మన బ్రదర్స్ రండి. ఆనంద్ గారు, రాజశేఖర్ గారు ఎదురించి మాతో కూడా సహకరించాలని మనం చేస్తున్నాం. వచ్చి కూర్చోండి ఇక్కడ. కూర్చోండి. మీ అందరికీ వందనాలండి. ఎందుకంటే కన్ను పని చేశాను. ఈ కన్ను కొద్దిగా సరిగ్గా కనిపిస్తుంది, తప్పులు బాగా ఏమనుకోవద్దు. ఇది కన్ను సరిగా బంద్ చేశారు. ఈ ఆంధ్ర క్రైస్తవ క్షేత్రం ఉత్సవానికి 173 క్షేత్రం నిజానికి ప్రారంభలేదు. యేసుని ప్రేమను నే మారగను, నేపుడు దాసవే ఓ మనసా, ఆదిగనాథని మరగవే ఓ మనసా. యేసుని ప్రేమను నే మారగను, నేపుడు దాసవే ఓ మనసా, ఆదిగనాథని మరగవే ఓ మనసా. ఆపుల కొరకే పాఠము వేసి ప్రభువుని నలసవే ఓ మనసా, రామను నలసయు రాగను, నీ పొగడవే ఓ మనసా. యేసుని ప్రేమను నే మారగను, నేపుడు నలసవే ఓ మనసా, ఆదిగనాథని మరగవే ఓ మనసా.
అన్నయ్య గారికి వందనాలు తెలియపరుచుకుంటున్నాం. తిరిగి మన మధ్యలో లలిత ముందు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన అయిన తర్వాత మనము దేవుని వాక్యానికి వెళ్దాం. ప్రియులరా, దేవుని దాసులు మన మధ్యలో మరి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మీకు ఇచ్చారంటే చాలా కష్టమైన పరిస్థితి. కాబట్టి సమయాన్ని బట్టి మనం మరి ప్రతి ఒక్కరు కూడా వాడపాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. మన మధ్యలో లలిత ముందు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్న కళ్ళు వచ్చినట్లయితే ప్రియులారా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సమయంలో నాయన ఈ సన్నిధిలో ప్రభా నీ బిడ్డలైన వారిని ప్రభా ఈ యొక్క పునరుద్ధాన దినాలను ప్రభా నీ సన్నిధిలో చేర్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా ఆశీర్వాదముని నా తండ్రి, అలాగే నాయన కుమారిని ప్రభా వారిద్దరిని ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. అయ్యా నాయన వారి జీవితాల్లో మీరు చేసిన మేళ్ళు ఉపకారములను బట్టి నాయన వారి తండ్రి కృతజ్ఞతగా నాయన ఈ యొక్క గుడికి జరుపుకొని చూడగా తండ్రి నీవే ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ ఒక్కడవే ప్రభా నా తండ్రి నాయన గొప్ప దేవుడు తండ్రి నాయన. నీవు తప్ప ఈ లోకంలో మాకెవరున్నారు తండ్రి నాయన. మా ఆధారము, మా ఆశ్రయము, మా కొండ, మా కోట, మా దుర్గముని మీరయ్యున్నారు తండ్రి నాయన. నా తండ్రి నాయన ఆశీర్వాదాన్ని ప్రభా ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రములయా. ఇదిగో ప్రభు నా తండ్రి బిడ నా తండ్రి ఆయా కొన్ని సంవత్సరాలుగా నుంచి ప్రభు నా తండ్రి ఒకే విధముగా ప్రభు నా తండ్రి నీ సన్నిధిలో ప్రభు ఆ యొక్క పిలుపుతో నా తండ్రి నాయన మా యొక్క కుటుంబాన్ని నా తండ్రి ఆహ్వానించి ఉంటుండగా ప్రభు నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఆ బిడ్డకున్న ఆశను బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను. ప్రార్థన అంటే ఎంతో ఆసక్తితో ప్రభు అయా ప్రతిసారి ప్రభా మేము ఎప్పుడు నాయన పిలిచినప్పటికీ తండ్రి నాయన ఎంతో నా తండ్రి నాయన ఇష్టపూర్వకముగా నాయన తను వచ్చి నాయన మేము ప్రార్థన చేసినప్పుడు ఎంతో చక్కగా సహకరిస్తూ ఉండేవాడు ప్రభా. అయా నాయన అంచెలంచెలుగా నాయన బిడ్డను నాయన అభివృద్ధి పరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి నాయన. ఆశపడిన ప్రాణాలని తృప్తిపరిచే దేవుడు నీవై ఉన్నావు తండ్రి నాయన. అయా మనుషులు మట్టి మార్చడము నాయన అయా ఏ పాటి వారు నా తండ్రి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు తండ్రి నాయన. అటువంటి నాయన నా తండ్రి మాకు ప్రభా నీ యొక్క నాయన పునరుద్ధాన జీవాన్ని అయా నీ పునరుద్ధాన బలాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఇంకో ప్రభా నా తండ్రి అయా బిడ్డల ప్రభు నా తండ్రి పెద్ద కుమారుని ప్రభా మీరు ఆశీర్వదించి నా తండ్రి మీరు దీవించి ప్రభా నా తండ్రి విదేశాలకు వెళ్ళటానికి నాయన నీ కృప ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. అలాగే చిన్న కుమారుడు కూడా ప్రభా నా తండ్రి జాబ్ నిమిత్తము నాయన మరొక నాయన ఊరు వెళ్ళి ఉంటుండగా ప్రభా బిడ్డ కూడా నీ కంచి నీ కాపుదలు అనుగ్రహించండి. కుమార్తెని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
ఆయా ముగ్గురు నా తండ్రి ఎదిగి ఉంటుండగా ప్రభా నా తండ్రి వారి స్టడీస్ లో నీ యొక్క గొప్ప కృపను అనుగ్రహించినందుకు వందనాలు. జాబ్స్ లో నాయన నీ కృప ఉంచినందుకు వందనాలు తండ్రి నాయన. అలాగే వివాహ విషయాల్లో కూడా ప్రభా నీవే నా తండ్రి సమస్తము సమకూడి జరిగించే దేవుడు అయి ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన. అలాగే తండ్రి నాయన ఆశీర్వాదానికి నాయన ఎన్నో నా తండ్రి నాయన చిన్న నా తండ్రి ఆయా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభా నేనున్నానంటూ అభయం ఇస్తూ నాయన అన్ని విషయాల్లో అండగా కొండగా ఉండి నడిపించిన నాయకుడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కుమారికి కూడా ప్రభా కొన్ని నాయన అనారోగ్య పరిస్థితుల్లో సహితము ప్రభా నా తండ్రి నేనున్నానంటూ నాయన నా తండ్రి అయా నీవు నాయన ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నాయన నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అలాగే ప్రభా నా తండ్రి నాయన వచ్చిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రమేష్ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వీరిద్దరు అన్నదమ్ములు ప్రభా అయా నా తండ్రి ఎంతో నా తండ్రి చక్కగా నడుస్తూ ఉండగా ప్రభా నా తండ్రి నాయన ఆ కుటుంబాలన్నిటిని నాయన మీరు దీవించండి. వారికి ఇచ్చిన ముగ్గురు పిల్లలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా తండ్రి నాయన నీ దాసులు ప్రభా జోషువా గారు ప్రభా నా తండ్రి నాయన నీ వర్తమానాన్ని ప్రభా ఇక్కడ విత్తుచుండగా తండ్రి అనేకులు వచ్చి ప్రభా విశ్వసిస్తూ ఉండగా తండ్రి నాయన నీ నామ ఘనత కొరకు నాయన ప్రతి ఒక్కరూ ఉపయోగపడేలాగా మీరు సహాయం ఇచ్చేయండి నాయన. అయా మనుషుడితో మాట్లాడితే మహిమ కలగదు కానీ నాయన మహిమానితుడు అయిన నీ ఉండి ప్రభా ప్రతి ఒక్కరు ఏ ఆశతో వచ్చి ఉన్నారు ప్రభా వారితో మీరు మాట్లాడమని నాయన వేడుకుంటూ ఉన్నాం తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన ప్రతి ఒక్కరిలో మీరుండి నడిపించండి. నేను పరిచయం చేసుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతాలకు వెళ్ళినా నన్ను నేను పరిచయం చేసుకోవడం నాకు అలవాటు. దయచేసి మీరందరూ అంగీకరిస్తారని ఆశపడుతూ ఉన్నాను. నా పేరు ఆనంద్. మా తల్లిదండ్రులు కూడా బాల్యం నుంచే దేవుని ఎరిగి ఉన్నారు. సేవకులుగా ఉండి మంచి సేవ చేసి ఉన్నారు. ఆ కుటుంబం నుంచే నేను వచ్చాను. మా గ్రామము కొవ్వూరు పక్కనే చిన్న గ్రామము వేములూరు. ఆ గ్రామంలో నేను సేవ చేస్తూ ఉన్నాను. అక్కడి నుంచే ఈ ఆశీర్వాదం గారు మా బావగారు మా మిస్సెస్కి అన్నయ్య చిన్న అన్నయ్య గారు వారు పిలవగా మీ సంఘానికి నేను రావడం జరిగింది. ఉదయకాలమే మాకు ఆరాధన 7:30కే ప్రారంభించబడుతుంది. ప్రతి ఆదివారం 10:30 కల్లా ముగించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మార్చమనంటే కరోనా నుంచి కూడా మేము 2019 సంవత్సరం నుంచి కూడా 7 గంటల నుంచి మేము ఆరాధన కార్యక్రమం జరగడం, దాని ద్వారా దేవుడు బలంగా వాడుకోబడడం ఇవన్నీ జరిగాయి. ఇక వాక్యంలోనికి వెళదాము. దయచేసి వచ్చిన ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు అలాగే నన్ను పిలిచిన కుటుంబ సభ్యులు బావగారి కుటుంబానికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క కాటేజ్ ప్రేయర్ ఎందుకు ఏర్పాటు చేశారో పూర్తిగా తెలియదు, కానీ నాకైతే ఈ యొక్క కృతజ్ఞత కూడికగా నేను భావించి ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా ముందుగా మాకు సాక్ష్యం చెప్తారు. దాని ప్రకారమే మేము ఈ యొక్క వాక్యాన్ని అందించడం జరుగుతుంది. కానీ దయచేసి రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం త్వరగా తీయాలి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదుము. దేవునికి స్తోత్రము. అలాగే మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు కలగాలంటే దేవుని యందు నమ్మకించాలి. నమ్మిక అన్నది ఎలా వస్తుందంటే యేసయ్యను నీ హృదయంలోకి పూర్తిగా ఆహ్వానిస్తేనే కానీ నమ్మిక అన్నది రాదు. ఈ నమ్మకం ప్రతి వ్యక్తిలోని విశ్వాసురాలుగా ఉన్న ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆహ్వానించడం ఒకటే కాదు, ఆయన చెప్పిన కట్టడలన్నీ కూడా అనుసరించి
నడుచుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండం తీయొద్దు కానీ ద్వితీయోపదేశకాండం 28:1 అంటాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విన్నట్లయితే నీ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఆశీర్వదిస్తాను, హెచ్చిస్తాను. ఆయన చెప్పిన కట్టడలు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించినట్లయితే నువ్వు ఆశీర్వాదం వేరు, దీవెన వేరు. దీవెన వేరు, ఆశీర్వాదం. తెలివి వేరు, జ్ఞానం వేరు. రెండు ఒకే భావానికి వస్తాయి కానీ రెండు వేరు వేరు అర్థాలతో ఉన్నాయి. అలాగే ఇది ఆశీర్వదించబడ్డ కుటుంబాన్ని నేను నమ్ముచూ ఉన్నాను. ఎందుకంటే జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా కష్టాలు, ప్రతిదీ కూడా రాకపోతే మనిషి కాదు, ఆయన ఏమవుతాడు? దేవుడు అవుతాడు. మనం మానవ మాతృలు, మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా దేహ బాధలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అలాగే ప్రతి విషయంలో అన్నింటినీ మనం ఆహ్వానించాలి. దానిని ఎలా చేయాలి? ప్రార్థన. దాన్ని ఎదుర్కొనే శక్తిని మాకు దయచే ప్రభు అని ప్రార్థన చేస్తే అప్పుడు మనకి మేలు కలుగును. కాబట్టి 1 సమూయేలు గ్రంథం 12:14 మంచిడు 1 సమూయేలు గ్రంథం 12 మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, అమ్మ చెప్పు, చదవండి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అది క్షేమం కలగాలంటే ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. లేకపోతే ఎలాగొస్తుంది క్షేమం? అనుసరించడం ద్వారా దేవుణ్ణి అనుసరించాలి, వెంబడించాలి, ఆరాధిస్తూ ఉండాలి. ఉదయం లేవగానే మీ యొక్క బిడ్డల పైన మీ కుడి హస్తం ఉంచి బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ముందు మీ కుటుంబం కోసం ముందు రక్షణలో నడిపించులాగా ప్రార్థన చేయాలి. మనల్ని చూసి ఇంకొకరు మారాలి. ఈ కుటుంబం దైవికమైన కుటుంబం. ఈ కుటుంబం ద్వారా మార్గము దేవుడు చూపించాడు. గొప్ప కుటుంబంగా దేవుడు యేసయ్య ద్వారా వీళ్ళు ఇలా బాగున్నారు, ఆశీర్వదించబడ్డారు, బలపరచబడ్డారు, దీవించబడ్డారు, క్షేమం కలిగింది, వారు ఉచ్చ స్థితిలో ఉన్నారని చెప్పుకోవడానికి కారణం ముందుగా మన కుటుంబాలు మారాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుని వెంబడిస్తూ ఉండాలి. ప్రతి కుటుంబాల్లో సమాధానం ఉండాలి. ఆశీర్వాదాలు ఊరికినే రావు, క్షేమం ఊరికినే రాదు, మేలులు ఊరికినే రావు. ముందు కుటుంబంలో సమాధానం ఉండాలి. ఆ సమాధానం ఉండాలంటే యేసయ్యను వెంబడించాలి. వెంబడిస్తూ ఉన్నామా? వెంబడిస్తే మన జీవితంలో కలిగే గొప్ప కార్యాలన్నీ కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు. దానికి కామాయే కానీ ఆ ఫుల్ స్టాప్ అన్నది ఉండదు. కాబట్టి మనకు క్షేమం కలగాలంటే ఆయనను వెంబడించాలి. విస్తరించి ఫలించి అభివృద్ధి చెందేలాగా దేవుడు మనకి గొప్ప కార్యాలు మన ముందే ఉంచుతాడు. అది నమ్మాలి. నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, వైద్యుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అయ్యా నాకు జ్వరం వచ్చింది, నాకు కాళ్ళు చేతులు లాగితే నీరసం. ముందు ఆయన మీద నమ్మకం కొలిది ఒక ట్యాబ్లెట్ ఒక గోళీయో ఇస్తాడో, దాని ద్వారా నాకు ఆరోగ్యం బాగుపడుతుందని ఆలోచనతో నమ్మకంతో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అంతకన్నా గొప్పవాడు మన దేవుడు పరమ తండ్రి. ఆయన ద్వారా అన్నీ కూడా సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరగాలి. అలా ఎరుగుతూ ఉన్నామా? సమస్తము అన్నమాట ఒక ముందు ఉంచాడు ఆయన. సమస్యలు ఉంచుతాడు, సుఖాన్ని ఉంచుతాడు, కన్నీటిని విడిచిపెడతాడు, అన్నీ మన ముందు ఉంచుతాడు. అన్నిటిని ఎదుర్కొనే శక్తిని మనం పొందుకోవాలంటే మన జీవితంలో ప్రార్థన అనే శక్తి మనకు ఉండాలి. ప్రార్థన పరిస్థితులు మారుస్తాడు. ప్రార్థన సమస్యలను ఎదిరించే శక్తిని దేవుడు ఇస్తాడు.
అలా ఇవ్వాలంటే, మనకు మేలు కలగాలంటే, దేవుని ద్వారా మనకి ఈ కార్యాలన్నీ జరగాలంటే ఏం చేయాలి? సమస్యల నుండి తప్పించుకోవడం, పారిపోవడం కాదు, దాన్ని ఎదిరించే శక్తిని మనం దేవుని దగ్గర అడగాలి. అలా అడిగితే దేవుడు మనకిస్తాడు, మేలు కలిగినట్లు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథం 8:12 ఆఖరు మాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి వారికి క్షేమముగా నుందురనియు. చూసారా, దేవుని అంటే భయం ఉండాలి. చాలా మందికి ఏమంటారా, వీడికి భయం లేదురా, తల్లిదండ్రులు అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు అంటారు. మా నాన్నగారు ఒక మాట అనేవారు, వాక్యం చెప్తాను. భయం లేని కూడా అట బజార్లో గుడ్డెట్టిదట. శుభ్రంగా ఆడు ఏం చేస్తాడు, సంకనట్టుకుని ఎత్తుకుపోయి పీక కోసుకుని శుభ్రంగా భోజనం చేస్తాడు దాన్ని. సాతానుగాడు కూడా మన దగ్గర భయం లేకపోతే, దేవుడు అంటే భయం లేకపోతే మనల్ని కూడా భుజించేస్తాడు. ఆడికి ఆహారం అయిపోతాం, అవునా కదా? కాబట్టి మన దగ్గర ఏముండాలి? దేవుని యందు భయము భక్తి రెండూ ఉండాలి. భయం ఉండాలి, ఏ చెయ్య చూస్తాడు, ఎవరు చూడకపోయినా మన తండ్రి అయిన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది దైవజనులు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. కానీ ఒకే ఒక ఆమె దేవునికి పేరు పెట్టింది. మీకు ఎవరికైనా దైవజనులకు అందరికీ తెలిసి ఉండొచ్చు. ఎవరో తెలుసా? హాగర్. కన్నీటి ప్రార్థన చేస్తూ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు ఏమన్నా తెలుసా? నీ కన్నీటిని నేను చూచాను అనగానే చూచే దేవుడు అని పేరు పెట్టింది. అవునా కదా? హాగరు తన కన్నీటితో దేవుణ్ణి అడుగుతూ ఉంది, నేను నా బిడ్డ యొక్క మరణాన్ని నేను చూడలేను, బాధను నేను చూడలేను. దూరంగా వెళ్ళిపోయింది బిడ్డ నాకు విడిచిపెట్టి. ఏ తల్లి అయినా తండ్రి అయినా బిడ్డల చేతిలో మరణించాలంటారు తప్ప వారి చేతిలో బిడ్డలు పోకూడదు. అది చాలా గర్భశోకం. కానీ అట్టి స్థితి నుంచి దేవుడు ఆమెకు దుఃఖం నుంచి సంతోషంగా మార్చాడు ఆమె జీవితాన్ని. అవునా కదా? ఎందుకంటే దేవుడు ఆమె కన్నీటిని చూచాడు. ఆ యొక్క బాధను, వేదనను, దుఃఖాన్ని అన్నింటినీ కూడా దేవుడు ఆ సమయం అందే ఆమెకు ఉపశమనం కలిగే విధంగా దేవుడు దయచేశాడు. అలాగే గొప్ప మేలు కలిగే విధంగా దేవుడు చేస్తాడు. కీర్తన గ్రంథం 25:12 అంటాడు, మన మార్గము, మనకు వెళ్ళవలసిన మార్గం ఏదో దేవుడే చూపిస్తాడట. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును, నేర్పుతాడు. బోధ ఎటువంటి బోధ? ఇది నిన్ను సరిచేసే బోధ. మన జీవితంలో కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుస్తాయి. పెద్దవారు వయసుతో పాటు జ్ఞానం పెరుగుతుంది. ఈ జ్ఞానంతో ఎన్నో విషయాలు బిడ్డలకు చెప్తా ఉంటాం. బాబు నాయన, ఈ దారి వెళ్ళకో, అతనితో స్నేహం చేయకు, నువ్వు ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇవన్నీ చెప్తాం. ఎందుకు? దేవుడంటే భయం ఉంది కాబట్టి. ఆ భయాన్ని మన బిడ్డలకు నేర్పామా, సఫలీకృతం అవుతారు. ఎవరు? మన బిడ్డలు. ఊరికినే రావు. బిడ్డలు సక్సెస్ అవ్వాలి, మన జీవితంలో అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, ఫలించి అభివృద్ధి చెంది వారి యొక్క విస్తరించిన దాన్ని నువ్వు చూడాలి అనుకుంటే ముందుగా మనం బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఈవేళ ఆయన ఎంతో ప్రయాసపడి బిడ్డలతో ఉన్నప్పుడు బిడ్డలు ఏ విధంగా తీర్చిదిద్దాలో వారు ముందుగా ప్రార్థన చేసి బిడ్డలను ఒక జీవితంలో ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు వారికి తెలియజేశాడు. ఈ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయనలో గుప్తం అన్నవి, అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. ఎవరికైనా జ్ఞానం కొదగొడు యాకోబు రాసిన పత్రికలో మొట్టమొదటి అధ్యాయంలో 3వ వచనం కానించి వస్తూ ఉంటే
ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉంటే ఆయన అడగమని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తాం. పిల్లలకే కాదు, ముందుగా పెద్దలకు కూడా మనకి జ్ఞానం కావాలి. తెలివితేటలు ఉంటే జ్ఞానం ఉండదు. తెలివితేటలు వేరు, జ్ఞానం అని చెప్పాంగా. అయితే ఎప్పుడైతే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో వారి యొక్క ప్రాణము నెమ్మదిగా నుండును. ఈ రోజుల్లో సాధారణ ఎవరికి కూడా నెమ్మది కలిగిన జీవితాలు ఉండట్లే. ఉన్నాయా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో సమస్యలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు, బిడ్డల ద్వారా కొన్ని ఇబ్బందులు, లేకపోతే కుటుంబం ద్వారా ఎన్నో ఇబ్బందులు, బంధువుల ద్వారా, రక్త సంబంధుల ద్వారా ఎన్నో విషయాల్లో ఇక్కడ నెమ్మది లేని జీవితాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తోంది ప్రతి ఒక్కరికి నెమ్మది కలిగిన జీవితం దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అది కావాలంటే అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. భూమిని అంటే భూగోళాన్ని వారు విస్తరించడం కాదు. ముందు భూమిలో ఉన్న ఈ భూగోళం మనుషుల యొక్క హృదయాలను గెలుచుకోవాలి. వారి ప్రవర్తన అంతట్లో సరి చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ విశ్వాసులే కాదు, కుటుంబ సభ్యులే కాదు, ఇరుగు పొరుగు వారే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారు? వారిని చూసి సంతోషపడతారు. ఎప్పుడైతే సంతోషం కలిగిందో వారి మనసులో మంచి అభిప్రాయము మన బిడ్డలకు ఇస్తాడు. ఎప్పుడైతే ఇచ్చారో వారికి మేలు కలుగుతుంది, గొప్ప మేలు కలుగును. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 31:19 అంటాడు చూడండి, గొప్ప మేలు కలుగును. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచించిన నీవు దాసించిన మేలు ఎంతో గొప్పది. చాలు, దేవుడు మన కోసం మేలులు దాచి ఉంచాడు. ఆయన నుండి విశ్వాసం ఉన్నట్టయితే దేవుడు ఏం చేస్తాడు? దాచి ఉంచిన మేలు మనకి ఇస్తాడు. నువ్వు తీసుకుంటావు, పొందుకుంటావు. నీ బిడ్డలకు గొప్ప మేలుకరమైన జీవితం దేవుడు ఇస్తాడు. నిజంగా మేము ఆనందపడేది ఏంటంటే ఆశీర్వాదం జరిగిన విషయంలో, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలిగిను, నువ్వు ఫలించు ద్రాక్ష వలి ఉంది, నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారన్నట్టుగా వారి కుటుంబాన్ని చూసి నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. వాళ్ళ బిడ్డలు ముగ్గురు కూడా ఆయనకు వచ్చిన ప్రతి విషయంలో అంగీకరించి ఆయన ఏది చెప్తే అదే వింటూ ఉన్నారు. తండ్రి తల్లి కూడా ఎప్పుడు కూడా బిడ్డల విషయంలో ప్రయాసపడి ఎంతో శ్రమపడి వారి కష్టార్జితనంత వారికి దారబోసి చదివించి బాల్యం నుంచి కూడా వస్త్రాలని వారికి ఏదైతే అవసరాలు అన్నీ కూడా సమకూర్చి పెడతారు. తల్లిదండ్రులుగా బాధ్యత. తండ్రి బాధ్యత ఏంటి? తెచ్చి ఇవ్వడం. తల్లి బాధ్యత క్రమశిక్షణ, తర్వాత బిడ్డలను పెంచడం, అన్నీ కూడా తల్లి బాధ్యతే. తండ్రి బాధ్యత ఏమీ ఉండదు. ప్రతి స్త్రీ కూడా బాధ్యత కలిగిన స్త్రీగా ఉండాలి. కుటుంబ యజమానురాలు మాటలు కాదు. శారాని ఏమన్నాడు? నీ యజమానురాలు. ఎవరికి? ఆ కుటుంబానికి, ఆ ఇంటికి యజమానురాలు అన్నాడు. అలాగే యజమానుడు, నా యజమానుడు భర్తనే ఎంత గౌరవించిందో చూసారా? అలాంటి గౌరవం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఏముంటాయి తెలుసా? ఆశీర్వాదాలు ఉంటాయి. దీవెనలు కాదు, ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాదాలతో పాటు మేలు కలుగుతుంది. మేలుతో పాటు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించే విధంగా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అవి శాశ్వత కాలం ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఈ వేళ ఇక్కడతో ముగించబడదు. కాకపోతే చాలామంది ప్రార్థనలో ఒకటి మర్చిపోతారు. విస్తరిస్తారు, ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. కానీ అవి చూసే కనులు నాకు దయచే ప్రభువా. బిడ్డల యొక్క జీవితంలో అభివృద్ధి ఫలాలు ప్రతి తల్లి తండ్రి కూడా చూడాలి. ఎప్పుడైతే చూస్తారో అప్పుడు వారి జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నిజంగా వారు పొందుకున్నట్టే. అంటే ఒక పునాది ఎలా వేయాలి? బండ మీద కట్టిన పునాదిలా ఉండాలి. ఉంటే దేవుడు నమ్మిన వారికి గొప్ప మేలు కలిగినట్లుగా దేవుని మీద నమ్మిక ఉంచాలి. నమ్మడం వేరు, ఉంచడం వేరు. యెషయా గ్రంథం 50 అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది.
మీలో యెహోవాకు భయపడి ఆ, ఆయన సేవకుని మాట వినువాడెవడు? ఆ. వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు వెలుగు లేకయే చీకటిలో నడిచేవాడు యెహోవా నామమును ఆశ్రయించి దేవుని నమ్ముకొనవలెను. ఆ, ఇదిగో ఆ, అగ్ని రాజపెట్టి ఆ, అగ్ని కొరువులను ఉమ్, మీ చుట్టూ పెట్టుకొని వారలారా ఉమ్. మీ అగ్ని జ్వాలలో నడువుడి. చూసారా, వాక్యంలో నడవాలి. దేవుని యొక్క వాక్యం ఇదే చెప్తుంది. చీకటిలో నడవడం అంటే సాతానికి చోటు ఇవ్వడమే మన జీవితంలో. మనం వెలుగు సంబంధులుగా ఉండాలి. చీకటి సంబంధమైనది ఏంటి? సాతాను యొక్క లోకం. ఇది సాతాను యొక్క లోకంలోకి మనల్ని విసిరినప్పుడు దేవుడు ఒక మంచి ఫలాలు ఫలించే విత్తనాల దేవుడు మనల్ని వేశాడు. అవి ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. వాటి ద్వారా ఫలాలను మనం పొందుకోవాలి. ఒక మొక్క నాటామంటే దానికి ఏం ఆశిస్తాం? అది ఫలిస్తుంది, మంచి ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలను నేను అనుభవిస్తాను, నాతో పాటు నా కుటుంబం కూడా అనుభవిస్తుంది అన్నట్టుగా ఈ యొక్క ఫలాలను అనుభవించే విధంగా దేవుడు చేస్తాడు. కాబట్టి మనము దేవుని యొక్క కనికరము దొరుకు వరకు వెంటాడుతూ ప్రార్థనలో గోజాడుతూ ఈ రాత్రికాల సమయంలో వాక్యం విన్న మీరు నేను కూడా కొన్ని విషయాలు జాగ్రత్తగా అంగీకరించినట్లయితే అపోస్తల కార్యం 10:35 అంటాడు, దేవునిచే అంగీకరించబడాలి. తీయొద్దు కానీ సమయం లేదు కదా. ఎందుకంటే యెరూషలేములో కాపురం ఉంటావు. ఎక్కడ? యెరూషలేము అనగా దేవుని యొక్క నివాస స్థలమని. యెరూషలేముకిని యెరికో గురించి వ్యత్యాసం చాలా బాగా చెప్పాడు. లోకాసు వార్త 10:30-31 చదవద్దు, సమయం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోవచ్చు. యెరూషలేము అనగా దేవుని యొక్క పట్టణమని, దావీదు పురమని, దేవుని యొక్క నివాస స్థలమని. ప్రతి విషయంలో దేవుడు యెరూషలేమును క్షేమం కలుగుట చూచెదవని ఇవన్నీ చెప్పుకొచ్చాడు. మనము మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని విన్న మనము ఏం చూడాలి? నీ యొక్క బిడ్డల క్షేమం కూడా చూడాలంటే, చూచే కనులు నీకు కావాలంటే, దీర్ఘాయు చేత నువ్వు తృప్తిపడాలంటే సామెతల గ్రంథంలో అంటాడు 10:27 యెహోవా యందు భయభక్తులు కలిగి దీర్ఘాయువునకు కారణమట. దేవుని యందు భయభక్తులు కలగడం వల్ల ఏంటి? దీర్ఘాయువునకు. దీర్ఘాయువు అంటే ఏంటి? ఎక్కువ కాలం బ్రతికేయడం కాదు, గుర్తుపెట్టుకోండి. దీర్ఘాయుష్ అంటారు. దీర్ఘాయుష్ అంటే ఎక్కువ కాలం బ్రతికిన దాని గురించి మీరు ఆత్మీయంగా ఆలోచించాలి. ఫలించి అభివృద్ధి చెందడం దాని గురించి కాకపోయినా దీర్ఘాయువు అంటే భావసూచకంగా మాట్లాడుకుందాం. ఒక విషయం లోకానుసారంగా చెప్తాను. బాబు నువ్వు ఎవరు బిడ్డు అని అడుగుతాను. చెప్తే పలానా వారి అబ్బాయినండి నేను అనగా, మీ నాన్నగారు ఉన్నారా? లేరండి, ఎప్పుడో చనిపోయారని చెప్తారు. అయితే వారు అలా చెప్పగానే వారి తండ్రి గారు కానీ వారికి తెలుసుంటే, నాయనా మీ నాన్నగారు చాలా మంచి ఆయన, వారికిలా నువ్వు బ్రతకపోయినా కానీ వారి పేరు మాత్రం చెడగొట్టకు. బ్రతికున్న వారి కంటే చనిపోయిన వారి గురించి ఏం చెప్పారు? మంచి పేరు. అది దీర్ఘాయువు. గొప్ప మేలు కలిగినట్లుగా దీర్ఘాయువుతో నువ్వు ఉన్నట్లయితే భయము కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు మూలం. అలాగే భయభక్తులతో ఉన్నవాడు నీతిమంతులుగా ఎంచబడతారు. గుర్తుపెట్టుకో. దేవుణ్ణి నమ్మిన వారు అందరూ కూడా నీతిమంతులుగా ఎంచబడతారు. దావీదు అబ్రహాము దేవుణ్ణి నమ్ముకునేను, అది నీతిగా ఎంచబడినని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తాం. నీతి అంటే ఏంటి? నీతిమంతులకు ఆశీర్వాదాలు, తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని దేవుని యొక్క వాక్యం చెప్తాం. వాక్యానుసారమైన నీతి ఉంటుంది. అదేంటంటే దేవుని అంగీకరించి హృదయానుసారంగా దేవునికి చోటు ఇవ్వడమే. యేసయ్యా నీ మీదే నేను ఆధారపడ్డానయ్యా, నా కుటుంబం అంతా నీ చేతులకు అప్పగించుకున్నాను, నా జీవితం నీది, నువ్వు పెట్టిన భిక్షగా నేను బ్రతుకుతున్నాను ప్రభువా,
నీ కాపుదల, నీ భద్రత నాపై, నా కుటుంబంపై ఉంచు నాయనా. నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలని నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నా. బిడ్డలను ఆశీర్వదించు, దీవించు ప్రభువా. స్కూల్కి వెళ్తూ ఉన్నారు, పనులకు వెళ్తూ ఉన్నారు, రాకపోకల్లో తోడుగా నీడగా ఉండి కాపాడు ప్రభువా. ఇవన్నీ కూడా దేవుణ్ణి అడగాలి. తల్లిదండ్రుల బాధ్యత అది. లేవగానే బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుని అడుగునప్పుడు అడుగుడి మీకు వీయబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. దేవుని దగ్గర ఏది కొదవలేదు. ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు. అది అనంతం. ఆయన సమస్తమును జరిగించువాడు ఆనే అని చెప్పి వారి యొక్క కార్యాలన్నీ కూడా దేవుడు చేస్తాడు. చేసిన వాటి కోసం నువ్వేం చేస్తున్నావు? మనం ఏ విధంగా ఉన్నాం? అబ్రహాము ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన మాటకు లోబడ్డాడు. దావీదు లోబడ్డాడు, యేసేపు లోబడ్డాడు. వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారా, లేకపోతే అక్కడే మిగిలిపోయారా? ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. వారి యొక్క కుటుంబాలు తరతరములు ఉన్నతమైన స్థలాలు అధిరోహించారు. అవునా కదా? కాబట్టి దేవుణ్ణి ఏం చేయాలి? మనం వెంబడించడం ద్వారా గొప్ప మేలు కలుగును. రోమిలికి రాసిన పత్రిక మళ్ళీ మొదటి వద్దాం, 8వ అధ్యాయం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడి వారికి అందరికీ మేలు కలుగుటకే సమస్తమునకు సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. కాబట్టి మన జీవితంలో మేలు కలగాలంటే మనం దేవుని వెంబడించాలి. విస్తరించి ఫలించి అభివృద్ధి చెందాలి. మన జీవితాల్లో గొప్ప మేలు కలగాలంటే మన బిడ్డల విషయంలో, మన కుటుంబ విషయంలో, మన సంఘ విషయంలో, మన సంఘ కాపరి విషయంలో మనమందరం కూడా దేవుని ఎరిగి దేవుని వెంబడిస్తూ ప్రార్థనాపూర్వకంగా మన కుటుంబాలు మార్చబడే విధంగా దేవుడు మంచి సమయాన్ని ఇస్తాడు. ఆ సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగపరుచుకుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తే ఎవరికైనా మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాదాల తర్వాత గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో జరిగిస్తాడు. నేను ముగిస్తూ ఉన్నాను. కాకపోతే సమయానుకూలంగా మనం దేవుని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరి గురించి మనం ఒకటే, బిడ్డల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, కుటుంబ విషయంలో బాధ్యత కలిగి రక్షణ జీవితంలో మనం ఎదగాలంటే దేవుని వెంబడించి దేవుని పట్టుకుని ఇంకా బలముగా ఆశీర్వాదకరంగా దేవుడు దయచేయాలంటే మన ప్రార్థనాపూర్వకంగా ప్రతి బిడ్డ కోసం మనం ప్రార్థించినట్లయితే దేవుడు గొప్ప మేలును మన జీవితాల్లో జరిగిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నా సమయం ఇచ్చిన దైవజనులు కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ప్రతి ఒక్కరిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని దాసుని ద్వారా చక్కని వర్తమానం మరి ఆశన కుటుంబ కొరకు మనం ప్రార్థించే రీతిగా దేవుని దాసుని ద్వారా మంచి వర్తమానం విన్నాం. మంచిది ప్రియులు. ఉన్న మధ్యలో సల్మాన్ రాజు గారు ఉన్నారు, వచ్చి ప్రార్థన చేస్తే తిరిగి మన వర్తమానానికి వెళ్దాం. ప్రియులారా, మన మధ్యలో సల్మాన్ రాజు గారు ఉన్నారు. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనము మరి వర్తమానానికి వెళ్దాం. ప్రియులారా, ఇలా ఫ్రై గారు మన మధ్యలో అదే అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. 10 నిమిషాలు వర్తమానం చెప్పాలి కాబట్టి ఆ టైం చూసుకోండి. మాట్లాడి నేను మాట్లాడి నాకు లేదు టైం. ఇంకా మన మధ్యలో ఆశన కూడా సాక్ష్యం చెప్పాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రియులారా, కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. దయగల మా తండ్రి, ప్రేమ గల మా నాయన, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన నిడు రోజులు ప్రాంతానికి మేము ప్రభావ విజయవాడ వచ్చుటో సహాయం దయచేశారు. వందనాలు, స్తోత్రాలు. నాయన మేనళ్ళు ఆశీర్వాదం ప్రభావ, నీకు విజయవాడ వచ్చి స్థిరపడి ప్రభావ
ఈ యొక్క బిడ్డను ఈ కుటుంబాన్ని దీవించడానికి నీకు వందనాలు చెల్లించుకొచ్చినట్టు ఇద్దరు చిన్న ముగ్గురు బిడ్డలు కూడా దీవించే నీకు వందనాలు. ఇదిగో నాయన, మీరు చేసిన వాగ్దానము ఈ యొక్క కుటుంబంలో మా కుటుంబాల్లో నెరవేరినందుకు వందనాలు. గుణవతమైన భార్య దొరుకుటలేదు, అది ముఖ్యం కంటే వెళ్ళలేదు కనుక ప్రభు ఆ విధమైన భార్యను అనుగ్రహించావు, బిడ్డలు ఇచ్చా నీకు వందనాలు, స్తోత్రాలు. దేగల మా తండ్రి, ప్రేమ గలనైనా మా మీద చిన్నవాడైనా కానీ ప్రభా మాకంటే ముందు నీ యొక్క వాక్యాన్ని ప్రచురించక ప్రభా బిడ్డను నిలబెట్టుకున్నారు, నీకు వందనాలు. నీ విజయవాడ ప్రాంతం నుంచి తండ్రి నిర్దోలు వచ్చి ఒక ఆదివారం మాకు మూడో ఆదివారం కానీ వాక్యాన్ని అందించి ప్రభా తిరిగి ఆయన వచ్చే ఆయన కుటుంబ కార్యక్రమాలు ఆయన యొక్క పోషణార్థం చేసిన పనుల్లోని తోడు సహాయం దయచేసి నడిపినందుకు వందనాలు. ఆయన మాకైతే చిన్నవాడు ప్రభా, మాలో తండ్రి మేమే పేరు పెట్టి దైవాశీర్వాదం ద్వారా వాక్యాన్ని అందిస్తారన్నప్పుడు మేమే ఎంతో తండ్రి చింతిస్తాం. ఎందుకంటే ప్రభా మాకంటే చిన్నవాడు, మాకంటే ముందుండి వాక్యాన్ని అందిస్తున్నాడని మేము గర్వపడుతున్నాం. దయగల మా తండ్రి నీ కొందనాలు, ఆ బిడ్డ స్థిరపరిచినందుకు వందనాలు. కుటుంబాన్ని ఇంకా దీవించండి ప్రభా, నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ బిడ్డ అనేకమైన ప్రాంతాల్లో నీ యొక్క పరిచయంలో పాల్గొంటున్న తోడు సహాయం దయచేయండి. దయగల మా తండ్రి, ప్రేమ గల మా నాయన, ఇంతవరకు చేసిన మేలు బట్టి వందనాలు. ముందున్న శాస జీవితాన్ని నీకు నమ్మకంగా ముందు కొనసాగించే భాగ్యాన్ని కుటుంబానికి దయచేయండి. బిడ్డలు దీవించండి. నేను బిడ్డ యొక్క వివాహాలు జరగాలి, సహాయం దయచేయండి. నాయన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరిచి ముందుకు నడిపించమని ప్రభా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఏసేపు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి వీళ్ళరా అందరూ లేచినట్లయితే అందరిలో కొంచెం హుషారు వస్తుంది. లేచి నిలబడితే పల్లవి చరణ పాడుకొని మనం మరి దైవదాసుల ద్వారా వర్తమానం విందాం. అందరూ లేచినట్లయితే ప్రియులారా అందరూ లేద్దాం, నిలబడదాం. ఒకసారి చాలాసేపు కూర్చున్నారు, కొంచెం రిలాక్స్ అయితే మంచిది ప్రియులారా. చిన్న పాట పల్లవి చరణ పాడుకొని మనం అందరం కూర్చుందాం. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదా. అందరూ పాడాలి. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, నా
కూర్చున్నట్లయితే దేవుని వాక్యం మనం రాజశేఖర్ గారి ద్వారా మనం వాక్యం ఇస్తాం. శ్రీశ్రామం చేత మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలమ్మా. ఆశీర్వాదం గారు వాళ్ళ నాన్నగారు యేసోపు గారు, ఆమె అక్క ఆశీర్వాదమ్మ మా రక్త సంబంధి, ఆమె పిల్లలు జోష్వర్ గారు మా బాబాయ్, వాళ్ళ అన్ని గారి కొడుకు నేను. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చి మీ మధ్యన నిలబెట్టే అవకాశం ఇచ్చిన విధానానికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా తండ్రి, మరొకసేపు మీ మాటలను మేము ఆలోచించి మా దేహంతో మిమ్మల్ని మహిమపరిచే అవకాశం ఇవ్వమని యేసుక్రీస్తు నామములో కొద్దిగా పాలు అడుగుచున్నాను తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఈ ఆరిన నేల మీద ఆదాము గారు మొదలుకొని నేటి వరకు సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు బ్రతుకుతున్నారు. ఈ 800 కోట్ల మంది ప్రజలు భూమి మీదకి ఎందుకు వచ్చారయ్యా అనేది ఆలోచించగలిగితే, లోకములో ఉన్న లోకాశలను, శరీరాశలను విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. నేటికి కృతజ్ఞతాస్తుతులంటే ఎలాగ దేవుడికి మనం అర్పించాలనేది ఎప్పటికీ అర్థం కాలేదండి మనకి. కృతజ్ఞతలంటే మనం మాటకి కృతజ్ఞత చెప్పటమా, లేకపోతే ఏం చెప్పటం, దాని ఆలోచన ఏంటి, దాని ఆంతర్యం ఏంటి అనేది మనం ఆలోచించగలిగితే, కీర్తనకారుడు 105వ అధ్యాయం 1వ వచనములో 4 వరకు తన సందర్భాన్ని బట్టి పుట్టిన ప్రతి మనిషి ఎలా కృతజ్ఞతగా బ్రతకాలని తెలియచేశారు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రజలలో ప్రచురము చేయుడి. కృతజ్ఞతాస్తుతులు అనగానే దేవుణ్ణి నమ్ముకున్నది మొదలుకొని, బాప్తీసము తీసుకున్నది మొదలుకొని, తల మొదలుకొని పాదాల వరకు ఈ శరీరముతో ఆయన నామాన్ని ప్రచురము చేయాలి. అది కృతజ్ఞత. మనిషి గ్లాసుడు నీళ్ళు ఇస్తేనే థ్యాంక్స్ అని చెప్తాం. ఆ కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో ఒక 100 ఇచ్చిన వాడికి సమయానికి వచ్చావురా, ఈ 1000 ఇచ్చావని మాట్లాడతాం. చిన్న చిన్న సాయం చేస్తేనే కృతజ్ఞత చెబుతున్న ఈ మనిషికి 66 పత్రికలనిచ్చి లేఖనాలలో ఆదాము గారు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎలా బ్రతికారో ఆరిన నేల మీద వ్యక్తుల జీవితాలను చూపించాడు దేవుడు. ఆదాము గారి చరిత్ర, అబ్రహాము చరిత్ర, మోషే గారి చరిత్ర, అలాగ తరతరాలలో వాటిని ఎందుకు రాయించాడనేది ఆలోచించగలిగితే భక్తుల జీవితాలలో ఉన్న స్వభావాలు మనకు రావాలని. ఇన్ని తరాలలో ఈ నేటికి 2025 సంవత్సరాలు ఇక్కడ మనం బ్రతుకుతున్నా, ఎన్ని తరాలు గడిచి అనేది ఆలోచించగలిగితే నేటికి 8000 తరాలు గడిచినాయి. ఈ రోజు భూమి మీద మనిషి బ్రతుకు తిన్నాము, పడుకున్నాము, తెల్లారిపోయింది, దేవుణ్ణి నమ్ముకుంటున్నామని వెళ్ళిపోతున్నామే తప్ప జీవితాన్ని త్యాగం చేశామా? ఈ మాట రాసిన దావీదు గారు తన జీవితంలో కష్టాల మధ్య, బాధల మధ్య, ఇబ్బందుల మధ్య, సమస్యల మధ్య పరిగెడుతూ ఉన్నాడు. చిన్న వయసులోను దేవుణ్ణి నమ్ముకున్న ఆయన రాజుగా నిలబెట్టిన తర్వాత కూడా అరణ్యంలోకి పారిపోయాడండి. అరణ్యంలోకి పారిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి, నా విధానం ఏంటి, నా ఆలోచన ఏంటి అనేది దేవుని వైపు వెళ్ళాడు. అది కృతజ్ఞత. ఆయన కష్టాల మధ్య, బాధల మధ్య యోనాతాను చేసిన సహాయాన్ని ఆయన మర్చిపోలేకపోయాడు. యోనాతాను లేకపోతే దావీదు లేరు. తన తండ్రి చంపాలనుకున్నప్పుడు ప్రాణ స్నేహితుడుగా అతన్ని కాపాడి, అలాగా నువ్వు దూరంగా వెళ్ళు నాయనా, ఇదిగో నా తండ్రి నిన్ను కోపడుతున్నాడా లేదో నేను బల్లెము విసురుతాను, అది నీ దగ్గర దాటి పడితే అతను కోపం ఉన్నట్టు నువ్వు వెళ్ళిపో అని సంకేతము చెప్పిన తర్వాత వెళ్ళిపోతాడండి. అలాగా దేవునికి కృతజ్ఞతగా తన జీవితాన్ని ఎలా పనంగా పెట్టాడనేది ఆలోచించగలిగితే, తల మొదలుకొని పాదాల వరకు కూడా దేవుని మాటలను ధ్యానిస్తూ 24 గంటలు ప్రతి రాత్రి కూడా దివారాత్రులు ధ్యానించి వ్రాయించిన మాటలు, కీర్తనలు. ఆయన కళ్ళు క్షీణించిపోయినాయి, శరీరం క్షీణించిపోయినాయి, 206 ఎముకలు అదిరిపోయినాయి. ఎంత కన్నీరు కారుస్తున్నాడు, నేను చేసిన పాపం నన్ను తరుముతుంది, దేవా నన్ను క్షమించవా అని కన్నీరు ఏరులై పారి పరుపులే తేలిపోయినాయి. అలాంటి మహానుభావుడు జీవితం. ఒకనాడు సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత అతనికి నేను ఉపకారము చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నా స్నేహితుడైన యోనాతాను బట్టని ఆలోచన చేస్తూ ఉంటాడు. తనకి కుమారుడు ఉంటాడు. ఎవరు కుమారుడు? యోనాతాను కుమారుడు. 2వ సమూయేలు 9వ అధ్యాయంలో మెఫీబోషెతు అనే ఒక అతను ఉన్నాడు. అతనికి నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు సౌలు దగ్గర షీబా అనే వ్యక్తి, అతనికి 15 మంది కుమారులు, 25 మంది పనివారు ఉన్నారు. వాళ్ళందరి మధ్య తిండికి హ్యాపీగా సౌలు ఆస్తిని కొల్లగొట్టిన ఈయన చక్కగా బతుకుతున్నాడు.
తాత ఆస్తి రాలేదు, తండ్రి ఆస్తి రాలేదు, బ్రతకడానికి ఇబ్బంది పరుస్తున్న పరిస్థితుల్లో చచ్చిన ఆలోచనలో ఉండి తిండి తినడానికి ఇబ్బంది పడుతూ ఉన్న ఆ కాలంలో నేను ఉపకారం చేయటానికి యోనాతానును బట్టి ఇదిగో మెఫీబోతును తీసుకురానగానే ఆ మెఫీబోతు పలికిన మాట ఏంటి అనేది ఆలోచించగలిగితే రాజా, చచ్చిన కుక్క వంటి నాపై నీ కృప ఏంటయ్యా అంటాడు. మెఫీబోషెతు నువ్వు భయపడకయ్యా, ఏంటి ఆ భయం అనేది ఆలోచించగలిగితే నా తాతను బట్టి ఒకవేళ నన్ను ఏమన్నా శిక్షిస్తాడా? రాజు పిలిచాడు, నా జీవితం బాగోలేదు, తిండి తినడానికి నేను ఇబ్బందిగా ఉన్నాను, అలాంటప్పుడు నన్ను ఏమైనా శిక్షిస్తే నా పరిస్థితి ఏంటని గడగడ వణికిపోతాడండి. రాజు దగ్గర నిలబడేటడికి కాళ్ళు లేవు. చిన్నప్పుడు దాది సంకలు తీసుకెళ్తుండగా కాళ్ళు జారిపోయి 2 కాళ్ళు విరిగిపోతాయి, కుంటివాడైపోతాడు. అప్పుడు చెబుతాడనమాట, నీ తండ్రిని బట్టి నేను మేలు చేస్తున్నాను, ఇది నా కృతజ్ఞత. అది ఏంటో తెలుసా? నువ్వు బ్రతుకు దినాలన్నీ నా భోజనపు బల్ల మీద కూర్చుని రాజకుమారుల వలె నువ్వు భోజనము చేయాలి అనగానే సాష్టాంగ నమస్కారం పడిపోతాడు. షేబాను పిలుస్తాడు, నీ యజమానుడు ఆస్తులన్నీ నీ యొక్క ఆలోచన లేకోకుండా ఆయనకి తిరిగిచ్చేయి, వాటికి నువ్వు నమ్మకంగా ఉండి నువ్వు అతనికి దాసుడుగా ఉండని అన్నాడు. అలా కాలం గడిచింది, రోజులు గడిచినాయి. అలా గడిచిన తర్వాత 16వ అధ్యాయం వచ్చేసరికి ఏమైందయ్యా అనేది ఆలోచించగలిగితే మరలా రాజ శాసనంలో ఉన్న ఈ దావీదు గారు మరలా అడవులమ్మట వెళ్ళిపోతాడు. అడవులంట తన జీవితాన్ని ముందుకు వెళ్ళిపోయేసరికి ఏంటి ఈ పరిస్థితి ఎలాగైపోయింది, నన్ను రాజు బల్ల మీద కూర్చోబెట్టిన ఆయనకి నేను ఎలా కృతజ్ఞత చూపించాలని మెఫీబోషెతు ఆతృత. ఇదిగో అంజూరాలు సిద్ధపరచు, ద్రాక్ష గెలలు సిద్ధపరచు, షీబా నువ్వు వెంటనే వెళ్ళి వీటిని తీసుకెళ్లి రాజు ఎక్కడున్నాడని వెతికి అతని దగ్గర పెట్టువయ్యా, నేను కూడా వస్తానంటే వద్దు నాయనా, నువ్వు కుంటివాడువు కదా, రావద్దు అని అంటాడు. సరే నువ్వు వెంటనే త్వరితంగా తీసుకెళ్ళినప్పుడు ఆహారం కొరకు అన్ని ధాన్యాలన్నీ సిద్ధం చేసి ఒంటెల మీద పంపిస్తాడు. అండి పంపించిన తర్వాత రాజును ఎత్తుక్కుని అక్కడికి వెళ్ళినప్పుడు 7 మెఫీబోషెతు అనగానే ఈ రోజు ఈ వేళకి రాజ్య ఆకాంక్ష కలిగి తన తండ్రి తాత ద్వారా వచ్చిన సింహాసనం మరలా నాకు వస్తుందని ఎదురు చూస్తున్నాడు మెఫీబోషెతు అంటాడు. నమ్మకమైన మాటలను నమ్మకమైన దాసుడిగా దేవుడు నిలబడితే గూఢాత్మ కలిగిన మాటలలోనూ తన కుట్రతోటి మాటను మార్చేసి చెబుతాడు. ఇదిగో ఇప్పటికి స్టిల్ ఈ సమయానికి మెఫీబోషెతు ఆలోచన ఏంటంటే నీ కుర్చీలో కూర్చోవాలనుకున్నాడయ్యా, కృతజ్ఞతహీనుడు అంటాడు. వెంటనే దావీదు గారు ఉగ్రుడై నమ్మేసి అలాగ జరుగుతుందా, మెఫీబోషెతుకి ఇచ్చిన ఆస్తులో సగం నీకు ఇచ్చేస్తున్నానంటాడు. నీకు నమస్కారం చేస్తున్నానయ్యని నమస్కారం చెబుతాడు. ఆ లోపల కపట ఉద్దేశం తెలియదండి దావీదుకి. అలా రోజులు గడిచి దినాలు గడిచిన తర్వాత మరలా దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకుని తన కృతజ్ఞతను చూపించడానికి దేవుడు దావీదుకి సమయం ఇచ్చిన తర్వాత మరలా తన నగరికి వస్తాడు. మెఫీబోషెతు కనబడతాడు. అదే 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము దాటి మనం 19వ అధ్యాయము 24 నుండి 30 వరకు చూడగలిగితే మెఫీబోషెతును చూడగానే దావీదుకి నోటి మాట ఉండదండి. మెఫీబోషెతు ఎలా ఉన్నాడు అనేది ఆలోచించగలిగితే ఇదిగో నా జీవితంలో దావీదుకి కృతజ్ఞతగా నేను ఎలా చూపించాలి అని అనుకుంటూ రాజు నగరమును వదిలి అడవులోకి వెళ్ళనిది మొదలుకొని జుట్టు కత్తిరించుకోకుండా గెడ్డము తీయకోకుండా మాసిన బట్టలు వేసుకుని అలాగుండి ఎప్పుడు నా రాజు వస్తాడు ఈ భోజనపు బల్ల మీద కూర్చోపెట్టిన ఆయన పక్కన నేను ఎప్పుడు కూర్చుంటానని ఆతృతగా ఎదురు చూశాడు. అలా చూడగానే రాజు కనబడగానే అయ్యా నువ్వు వచ్చావు కదయ్యా, నువ్వు వచ్చావు, నాకు అదే చాలు, ఇదిగో నా జీవితం ఎలాగుంటే నువ్వు ఎలా కూర్చోబెట్టావు కదంటే మెఫీబోషెతు అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా అని అంటాడు. దేవతా స్వభావం కలిగిన నీకు అన్నీ తెలుసు కదా, ఇదిగో ఈ షీబా నన్ను మోసం చేశాడు, నీ దగ్గరకు వచ్చి మాయ మాటలు చెప్పాడంటే అర్థమైపోయిందండి మెఫీబోషెతుకు షీబా కపట ఉద్దేశం. వెంటనే అప్పుడు తాను ఏమంటాడంటే, షీబా నువ్వు ఆస్తిని పంచుకోండి, ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటాడు, రాజు ఇచ్చిన మాట నెరవేర్చడానికి. దానికి కృతజ్ఞతగా మెఫీబోషెతు ఎలా ఉన్నాడంటే, నాయనా నువ్వు వచ్చావు కదా, నీ బల్ల మీద కూర్చుని అదృష్టం నాకు ఇచ్చావు కదా, నాకెందుకయ్యా ఆస్తి, నువ్వు ఉంటే చాలు, అతడు అంతయు తీసుకోవచ్చు అంటాడు 30వ వచనములో. చూసారా, రాజుగా తన జీవితంలో తన ఇబ్బందులలో తన కష్టాలలో బాధలలో దేవుడు ఓదార్పునిచ్చిన ఒక వ్యక్తి రాజు దగ్గర కృతజ్ఞతగా జీవితాన్ని పనంగా పెట్టాడండి. ఆకాశము నుండి భూమి మీదకి క్రీస్తు వారు వచ్చి 33.5 సంవత్సరాల క్రితం మన పాప రోత జీవితాల కోసం ఆయన ప్రాణ త్యాగము చేసి మన కొరకు బ్రతికితే మనం ఎలా కృతజ్ఞత పెట్టాలి ఆయనకి?
ఆయన జీవితంలో మనం ఎలా కృతజ్ఞత పెట్టాలి, ఎలా బ్రతుకుతున్నా, ఏం చేస్తున్నామని ఆలోచన మన జీవితంలో లేకపోతే ఎలా చెప్పండి ప్రియులారా? రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి, కళ్ళ ముందే 26లో 2వ నెల వచ్చేసింది. ఈ రోజు జీవితంలో ముగింపు దినాలలో ఉన్న మన జీవితాలలో ఎలా బ్రతకాలని ఏమైనా అర్థమవుతుందా? ఏదో ఒక రోజు దేవునికి కృతజ్ఞతగా మన బ్రతుకును చూపించవలసిన మనము తల మొదలుకొని పాదాల వరకు అందులో ప్రతి దాంట్లో తప్పుపోతూనే బ్రతుకుతున్నాం కదా. భయం అనేది ఉందంటారా? లేవగానే ఆయన దగ్గర కూర్చుని మోకరించే వారు ఎవరున్నారు? పడుకునే ముందు, దేవా ఇదిగో నేను ఉదయం నుండి ఇప్పటి వరకు చేసిన నా పనుల్లో, నా ఆలోచనలో నీకు ఆయాసకరంగా ఉన్నదేమో, నన్ను క్షమించాయని అడిగేవారు ఎక్కడ కనబడుతున్నారు చెప్పండి ప్రియులారా? దావీదు గారు 63వ అధ్యాయం 1వ వచనంలో వేకువని నిన్ను వెతుకుదును అన్నాడు. లేవగానే దేవుడు దగ్గర మోకరించి, ఇదిగో నేను లెగుస్తున్నాను నాయనా, రాజ్య పరిపాలన మధ్య నీ పిల్లలకి నేనేం చెప్పాలి, నా అతిక్రమాలలో నీకెలా నేను లోబడి ఉండాలని, ఇదిగో నీ మాటలు, నీ ఆలోచనలు ఉండటానికి పెందల కాడి ప్రవక్తలను పంపించేవాడు దేవుడు. పెందల కాడి ప్రవక్తలను ఎందుకు పంపించాడంటే, ఉదయాన్నే దేవుని మాటలంటే లోపల మెమరీలో ఉంటాయండి. మనం ఉదయం నుండి ఇదిగో డబ్బు కావాలి, కష్టాల మధ్య, ఇబ్బందుల మధ్య, బాధల మధ్య నలిగిపోతున్నప్పుడు, పడుకున్నప్పుడు అవే కళలు వస్తాయి. ఎందుకు ఆ కళలు వస్తాయనేది ఆలోచించగలిగితే నీ తలంపు, నీ ఉద్దేశం అంతా అటువైపు ఉంది. కాబట్టి దావీదు గారి ఆలోచన లోకము వైపు లేదు. 4వ వచనంలో, ఇదిగో నేను పడకల మీదకి వెళుతున్నాను, ధ్యానిస్తున్నాను, ఉదయం నుండి ఇప్పటి వరకు ఎక్కడ పొరపాటు చేశాను, నీ పిల్లలకి ఏం న్యాయం చేశాను, నా విధానం ఏంటని ఆలోచన కలిగిన భక్తులు జీవితాలు ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21లో, క్రీస్తు నందలి సమస్తము భయభక్తులు కలిగి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలా చెప్పడానికి ఒకరికొకరు లోబడి ఉండమన్నాడు. ఉంటున్నామా? ఆలోచించండి ప్రియులారా. ఇగో చక్కగా తన జీవితంలో ఆశీర్వాదము గారు దేవుడు ఎన్నో సమయాన్ని బట్టి మేలులు చేసిన, ఇదిగో మా అక్క ద్వారా, పిల్లల ద్వారా ఈ రోజు చక్కటి కార్యక్రమంగా ఈ మాటలు మనకు వినిపిస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతగా మన బ్రతుకులను పాటించాలి. కనుక ఈ సమయంలో, ఈ చిన్న విషయంలో లోకములో బ్రతికిన మెఫీబోషెతు వలె వినయ విధేయతలు కలిగి మనం బ్రతుకుతున్నామా? దానికి మించి క్రీస్తు త్యాగాన్ని అనుభవించి, క్రీస్తు త్యాగాన్ని తెలుసుకున్న మనము క్రీస్తు వారి వలె భయభక్తులు కలిగి ఒకరికొకరు లోబడుతూ అన్ని విషయాలలో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి ప్రియులారా. ప్రార్థన చేసి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మన కన్న తండ్రి, లోకములో మనిషి చేసిన మేలుకి కృతజ్ఞతగా మా బ్రతుకులు బలంగా పెడుతున్నాం. అలాంటిది ఆకాశము నుండి భూమి మీదకి మీ కుమారుణ్ణి పంపించి మా పాప రోత జీవితాల కొరకు ఆయన త్యాగము రక్తముగా ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి పునరుత్థాన దినము ఒకరికొకరము భయం కలిగి, భక్తి కలిగి, క్రీస్తు వారు మనసు కలిగి అన్ని విషయాలను ఆయనలాగే దిగే కృపను మా అందరికీ దయచేయండి. ఇదిగో ఆయన నీ కుమారుడు ఆశీర్వాదం గారు తనకిచ్చిన భార్యను బట్టి, ఇచ్చిన 3 పిల్లలను బట్టి, ఇదిగోనైనా సంఘముతో కూడి కృతజ్ఞతగా మన బ్రతుకులను చూపించటానికి ఆయన నామాన్ని మహిమపరిచి ఆయన మాటలను వినిపించాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరిగించారు. ఇదిగోనైనా విన్న మాటను బట్టి హృదయాలలో తల మొదలుకొని పాదాల వరకు ఊపిరి ఉన్నంత వరకు వేకువని మిమ్మల్ని వెతికి ఆయన పడకల మధ్యకి వెళ్ళేటప్పటికి మా తలంపులు, మా ఉద్దేశాలలో ఎలా ఉన్నాయనేది పరీక్షించుకునే కృపను మాకు ఇవ్వమని, ఆకాశం ఆయుష్ ఉంటే మరొకసారి మీతో మాట్లాడే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో కొద్దిగా పాలు అడుగుచున్నాము తండ్రి. అందరికీ దేవుని దాసుని ద్వారా మంచి వర్తమానం విన్నాం. మంచిది. దేవుని దాసుని వందనాలు తీర్పరుచుకుంటున్నాం. మన మధ్యలో మరి ఆశను ఉన్నాడు. మరి 5 నిమిషాలు సాక్ష్యం చెప్పాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం అనేది మీ అందరికీ ప్రత్యేకించి చెప్పవసరం అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా గత 31 సంవత్సరాల నుంచి నేను విజయవాడ పట్టణంలో ఉన్నాను కాబట్టి అందరికీ తెలుసు. తెలియదు ఏం కాదు, నేను ఏ స్థితిలో వచ్చానో, ఏ స్థితిలో ఉన్నానో, ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చానో, ఏది ఏమైనప్పటికీ కూడా నా మొదటి స్థితిని నేను మర్చిపోలేదు. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కల్పిస్తాను. నేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నా ప్రభువా
ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నా ప్రభువా నేనేమైనా సరే నాకేమున్నా కానీ నేను ఆయనని మర్చిపోను. ఎందుకంటే నేను కడు బీదవాడిని, ఎందుకు పనికిరాని వాడిని. మీ అందరికీ తెలుసు. ఒక్క డొక్కు సైకిల్ మీద తిరిగిన వాడిని నేను. రాజరాజపేటలో మా మేనమావ గారు రిజక్ గారు అని తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో 6 నెలల నుంచి వేరే ఇంట్లోకి వెళ్ళినప్పుడు నా పరిస్థితి ఏంటి తెలుసా? నేను ఇలా పడుకొని చూస్తే ఆకాశంలో నక్షత్రాలు ఉండేవి. వర్షం కురిస్తే బయట వర్షము తక్కువగా కురిసేది, ఇంట్లో వర్షం ఎక్కువ వచ్చేది. ఎందుకంటే కారుతానే ఉండేది, ఎలకలు పరిగెత్తాయి. అటువంటి దీన స్థితి నుంచి వచ్చిన వాడిని. ఆ స్థితి